మనం కొన్ని సినిమాలలో చూస్తుంటాం కదా, విలన్ గాడు ఏదో పెద్ద కేసులు ఇరుక్కుంటాడు, పోలీసు వాళ్ళు పట్టుకుపోయి జైలు వేస్తారు. కానీ జైలున్నా మనోని ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. బయట ఎట్లున్నాడో జైల్లో కూడా అట్లనే ఉంటాడు. జైల్లోకి వెళ్ళే దందాలు సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఒక్క ఫోన్తోనే వ్యవహారం మొత్తం నడిపిస్తుంటాడు ఆడికెళ్ళే. లోకం చూడంగా మనోడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడే అనుకుంటారు, కానీ ఆడ జరిగేటి జరుగుతూనే ఉంటాయి. సేమ్ టు సేమ్ కిసొంటి సినిమా స్టోరీ ఇది కూడా. నయంగాడే కాదు, ఆయన గ్యాంగు కూడా పవర్ఫుల్లే. బయటున్నా జైలున్నా సేమ్ టు సేమ్ దందాలు. పాశం సీను సుధాకర్ని పట్టుకుపోయి వరంగల్ జైలు వేసిండ్రు. ఆడ మనోళ్ళ రాజవైభోగాలు చూడాలే నా సామిరంగా. షిట్కేస్తే చికెన్ బిర్యానీ, సప్పట్లు కొడితే సెల్ ఫోన్లు, పిలిస్తే ఎస్ బాస్ అని సౌలతులతోని ఎంజాయ్ చేస్తుండ్రు. జైళ్ళకెళ్ళే ఫోన్ చేసి ధమ్కీలు ఇస్తుండ్రట. అరే గదేంది, మీరెట్లా చెప్తారు అని అమాయకులు లెక్క అడగకుండ్రి. నయ్యంగాడు నేర్పిన విద్యను మనోళ్ళు దిగ్విజయంగా ముంగడికి తీసుకుపోతుండ్రు. లంచాలిచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుండ్రు. ఇగో గీసారేగా పుణ్యాత్ముడు జైలర్ గోపిరెడ్డి సారు 32 లక్షలు తీసుకొని జైల్ని నయ్యం ఇల్లు చేసి పడేసిండు. సార్ని కలిస్తే డైరెక్ట్గా గ్యాంగును కల్పిస్తాడు. ఆన్నే సెటిల్మెంట్లు చేసుకోవచ్చు. ఇట్లా షానే నడిచినాయట. ఆఖరికి పెద్ద సార్లకు తెలిసి ఎంక్వైరీ చేపిస్తే గోపిరెడ్డి సార్ గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. నయంగాడే కొందరు పోలీసులను కొనేసిండు. ఆడు చచ్చినా అని గ్యాంగు కూడా కొనేస్తుంది. మొదలు పోలీసు వాళ్ళు మారితే మంచుకుంటుందేమో.